కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు రాజవిహార్ సెంటర్ నందు ట్రాఫిక్ సిబ్బందితో మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనములు మరియు ఆటోలను నడుపుతున్న మైనర్లను ఆపి లైసెన్స్లు మరియు వెహికల్ రికార్డులు పరిశీలించి వాహనములను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మోటార్ వెహికల్ యాక్ట్ కింద మైనర్ డ్రైవింగ్కు చలానాలను విధించడం జరిగింది అని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది. ఆటో డ్రైవర్లు లాగా మీరు లేనే లేదు. వాడైతే రేపు ఇంట్లో చేస్తున్నారా అందరు పట్టుకున్నా కదా బండి రికార్డ్స్ ఉన్నాయా? నీకున్నాయరా? నీకున్నాయా? నీది కొత్తదా బండి? ఏ బాబు నీదే కొత్తదా బండి? నీ ఆటో తీసుకొచ్చినావు కదా? అరే మీరు కాదురా నాయన, అబ్బాయి ఎట్లుండే 2018 బండి సుఖనా కాదు. మరి దాన్ని తీసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలియదా? ఇల్లెల్లారితో ఆటో వేసి నడిపేస్తావా నువ్వు? ఇల్లెల్లారు ఎందుకు బాబు వచ్చేది? ఏడికి ట్రైన్ పోతున్నావు? బాబు ఎల్లెల్లారంటే నువ్వు ఎక్కడ గ్రౌండ్లో పోయి నేర్చుకోవాలా. నీ బుద్ధి పుట్టినట్టు బాడీగా తిరగడము, భార్యను వేసుకొని తిరగడము, నేనే ఇంకొకళ్ళని తీసుకుని తిరగడము, ఇంట్లో వాళ్ళని వేసుకొని తిరగడానికి కాదు ఎల్లలారు ఇచ్చేది. అర్థమైందా? మీరు మళ్ళీ మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, మీకు తెలిసిన బంధువులందరికీ చెప్పండి. మైనర్లు దొరికితే 25,000 రూపాయలు ఫైన్ వేస్తారు, అంటే జైలు శిక్ష కూడా. దయచేసి మరీ చెప్తున్నాము, మీరు ఇంకోసారి దొరికితే మాత్రం వదలకపోతే ఇప్పుడు ఫైన్ వేస్తారు. ఫైన్ రికవరీ కట్టిన తర్వాతనే మీ బండ్లు మీకు ఇస్తారు. మీరు ఆటో వాళ్ళైతే మరీ ముఖ్యంగా మీ బండికి అన్ని రికార్డ్స్ ఉండి మీకు లైసెన్స్ లేకపోతే నో యూనిఫాము, నో లైసెన్స్ కింద మీకు ఫైన్ వేస్తారు. అలా కాకుండా మీ బండి రికార్డులే ప్రాపర్గా లేవనుకోండి, వాటిని ఆర్టీఓ ఆఫీస్కు రాస్తాము, ఆడపై ఫైన్ కట్టుకొని రిలీజ్ ఆర్డర్ తీసుకురండి, అప్పుడు పంపిస్తాం. సరేనా? ఓకే.